ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుకుంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మినీ వార్ను తలపించేలా ఉంది. ఇక ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అభివృద్ధి నేను చేశానని ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య కూడా మాటల వార్ నడుస్తోంది. వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన అయితే పూర్తిగా ఆపేసాం. అదే సబ్స్టేషన్ విషయానికి అయితే మంగళూరు సబ్స్టేషన్ మేము ఏర్పాటు చేసాం, అనికెళ్ళపాడు ఏర్పాటు చేసాం, వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ వేదాద్రి కూడా సబ్స్టేషన్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా జగ్గయ్యపేట టౌన్లో ఇండోర్ సబ్స్టేషన్ మేమే ఏర్పాటు చేసాం. అదే వాటర్ విషయానికి అయితే కృష్ణానది జిల్లాలో మేమే మా ఆయామలు చేసాం. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈద్గాకి సిమెంట్ రోడ్ ఏర్పాటు చేసాం, టిట్కో హౌసింగ్ ఏర్పాటు చేసాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు మా ఉన్నాయి. కళ్యాణ మండపాలు, తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని శంకుస్థాపన చేశాను. అలానే టౌన్ హాలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్ హాలు ప్రభుత్వ నిధులు కావు, సిఎస్ఆర్ ఫండ్స్ ₹1 కోట్లతో దాన్ని అభివృద్ధి చేశాను. అలానే అనేక రకాలుగా వ్యవసాయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఇరిగేషన్ రంగంలో కానీ అనేక రకాలుగా మేము అభివృద్ధి చేశాం. తర్వాత వచ్చిన శాసనసభ్యుడు తెలుగుదేశం సంబంధించిన శ్రీరామ్ తాతయ్య, ఆయన హయాంలో నేను పలాంది చేశానని చెప్పనండి. ఒకటి చెప్పండి, 2 చెప్పనండి, 3 చెప్పనండి. నేను దాదాపు 1 నుంచి 20 దాకా చెప్తాను. అనేక రకాల అభివృద్ధి చేశాం. చిరస్థాయిమైన అభివృద్ధి, పర్మనెంట్ అభివృద్ధి ఆ విధంగా చేశారని చెప్పి నేను చెప్పగలుగుతాను, గర్వంగా చెప్పగలుగుతాను. నేను నా హయాంలో చేశానని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాను. నేను శంకుస్థాపన చేసిన రాళ్ళు మళ్ళీ తిరిగి నేను 3వసారి ఎమ్మెల్యే దాకా ఆ శంకుస్థాపన రాళ్ళు, ఆ పునాది రాళ్ళు అంతే ఉన్నాయి. నేను మళ్ళీ తిరిగి 2019 3వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవాళ ప్రారంభోత్సవం తీసుకుని తీసుకొచ్చాను.